ఇప్పుడు రెండవ శ్లోకాన్ని పరిశీలిద్దాం. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. తన భక్తులను బాధ పెట్టేవారి పట్ల భయంకరుడు, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉన్నవాడు, తనను స్తుతిస్తున్న దేవతల యొక్క శత్రువులను అంటే రాక్షసులను దునుమాడుతున్నటువంటి వాడు, అంటే సురాసురులను అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, తనకు నమస్కరించే సేవించే భక్తుల యొక్క గొప్ప గొప్ప ఆపదల నుండి ఉద్ధరించేటువంటి వాడు, దేవతలకు నిధులకు గణములకు అధిపతి అయినటువంటి వాడు, గజముఖుడు, మహేశ్వరుడు, పరాత్పరుడు అయినటువంటి ఆ గణపతిని ఎల్లప్పుడూ ఆశ్రయిస్తూ ఉన్నాను అని స్థూలంగా తాత్పర్యం. దీని వివరణలోకి వెళ్తే నతేతరాతి భీకరం అని చెప్తున్నారు శంకరులు. ఎవరైతే తనను స్తుతించరో వారి పట్ల భయంకరుడు అనేటువంటి మాట వేశారు. అంటే ఎవరైతే తనను కొలవరో వారికి భయంకరమైనటువంటి ఫలితాలను కలగజేస్తాడు అని దీని యొక్క తాత్పర్యంగా మనకు కనబడుతోంది. స్వామివారి యొక్క ఆ దయాపరత్వానికి ఇది కొంత అసమంజసంగా మనకు స్థూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు దీంట్లో సూక్ష్మాంశం ఏదైనా ఉందా మనం విచారణ చేద్దాం. తనను స్తుతించే వారి పట్ల ప్రసన్నంగా ఉండేటువంటి స్వామి తనను సేవింపని వారి పట్ల భయంకరుడై ఉంటారట అని అంటున్నారు. అయితే ఎందుకు అంటే మనిషికి భయం చాలా ఎక్కువ. దానికి కారణం తన మూలాన్ని మర్చిపోవడమే. ఇటు భౌతికంగా ప్రకృతికి దూరమైపోతూ ఉన్నాడు, తాత్వికంగా చూసినా తన యొక్క మూల స్వరూపాన్ని సాధన చేసి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఈ భయానికి కారణం ఏమిటంటే ద్వైధీ భావన. ఆ ప్రకృతిని తనకంటే వేరుగా చూడడం చేతనే ఈ భయం కలుగుతోంది. ఆ విధంగా ప్రకృతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మన నుండి వేరుగా చూడడమే ఆయన అంటే భయపడేటువంటి స్థితి మనకు కలుగుతోంది. ఆచార్య శంకరులు కూడా అదే చెప్తున్నారు. తాత్వికంగా కూడా మూలాధార చక్రంలో ఆధారంగా ఉన్నటువంటి గణపతిని మనం గుర్తిస్తే అన్ని బాధలు పోతాయి. లేకపోతే మన కర్మలే మన భవిష్యత్తు నిర్ణయించి మనల్ని అనేక జన్మలెత్తేలా చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం ప్రకృతికి ఎప్పుడైతే దూరం అయిపోతామో ప్రకృతి మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆయన ప్రకృతి స్వరూపుడు కదా, కాబట్టి ఆయనకు దూరమైనటువంటి వాళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇది దాని యొక్క అర్థము. అట్టి వాడికి ఆయన భయంకరుడు. ప్రకృతికి ఎవరైతే దూరమైపోతారో, ఎవరైతే ప్రకృతిని తెలుసుకోరో వారికి ఆయన భయంకరుడు. నమ్మిన వారికి మాత్రం దుఃఖాలను నివారించేటువంటి మంగళమూర్తి అని తెలియజేస్తున్నారు. నవోదితార్క భాస్వరం అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉన్నారు స్వామి. తన నమ్మని జీవుల పట్ల భయంకరమైన స్థితిని తెలియజేసినటువంటి ఆచార్య శంకరులు నమ్మిన వారి పట్ల ఆయన ఏ విధంగా సూర్యుడై ప్రకాశించి అనుగ్రహిస్తారో ఇక్కడ తెలియజేస్తున్నారు. భయంకరమైనటువంటి జనన మరణాలనే మహాసముద్రంలో పడి అనేక విధాలైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ కర్మలనే చీకట్లలో పడ్డవారికి తన ప్రకాశం చేత వాటి నుండి ఉద్ధరిస్తున్నాడు స్వామి. ఆ రూపాన్ని ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ హృదయంలో దర్శించవలసిందే తప్ప బయట మనం చూడలేము. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు మనలో సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అని వేదములు చెప్తున్నాయి. మన మనస్సులో అనేకమైనటువంటి వాంఛలు పెట్టుకోవడం వలన హృదయానికి అవి అడ్డుపడి వాటిని చూడలేకపోతున్నాం. ఎందుకంటే దీపం చుట్టూ ఒక గాజు పెట్టామనుకోండి, చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే దీపానికి ఎంత ప్రకాశం ఉన్నప్పటికీ ఆ గాజుకే కనుక మొత్తం మసిబట్టి ఉంటే మనం ఆ దీప ప్రకాశాన్ని మనం చూడలేము. ఆ మసిని ఎప్పుడైతే శుభ్రం చేస్తామో అప్పుడే మళ్ళీ మనకు ఆ దీపం యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము అనేకాలైనటువంటి కోరికలతో, అలాగే మదమాత్సర్యాలతో, అసూయ ద్వేషాలతో ఇవన్నీ మసిలాగా పట్టించేసుకుని ఉన్నాం. ఇక భగవత్ ప్రకాశం మనకు ఎక్కడ కనబడుతోంది? వీటిని ఎప్పుడైతే మనం సాధన చేత తొలగించుకుంటామో అప్పుడు ఈశ్వరుడు జ్యోతిస్వరూపుడై మనలోనే ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తారు. అదే నవోదితార్క భాస్వరము. అప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది. ఆయన ప్రకాశం చేతనే మనకు స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అంటే ఆ స్వస్వరూప జ్ఞానం కలిగినప్పుడు ఆ లోపల వెలుగుతున్నటువంటి వెలుగే మనము అని మనకు ఎరుకలోకి వస్తుంది. అప్పుడు ఈ శరీరం మనం కాదు,
ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వస్వరూపమే నేను అనేటువంటి ఎరుక మనకు కలుగుతుంది. ఆ విధంగా ఎరుక కలిగించేటువంటి వాడు కాబట్టి అజ్ఞానం అనే చీకటికి సూర్యుడు వంటి వాడు కాబట్టి ఆయనను నవోదిత అర్కభాస్వరం అని ఆచార్య శంకరులు తెలియజేశారు. తర్వాత నమత్సురారి నిర్జరం అని చెప్తున్నారు. తనను సేవిస్తున్నటువంటి దేవతల యొక్క శత్రువులైన రాక్షసులను నిర్జించేటువంటి వాడు. అంటే గణేశుణ్ణి మనం కేవలం విఘ్నాధిపతిగానే చూస్తున్నాం, కానీ ఆయన లోకకంటకులైనటువంటి రాక్షసులను సంహరించి లోకక్షేమాన్ని చేకూర్చాడు. ఇది గణేశ పురాణము, ముద్గల పురాణము, బ్రహ్మాండ పురాణం మొదలైనటువంటి పురాణాల్లో సవివరంగా తెలియజేయబడి ఉన్నది. భగవాన్ వేదవ్యాస మహర్షి ఆ యొక్క చరిత్రనంతా కూడా మనకు ఆయా పురాణాల్లో తెలియజేసే ఉన్నారు. స్కాంద పురాణంలో గణేశఖండంలో ముఖ్యంగా దీని గురించి విస్తృతమైనటువంటి వివరణ కూడా ఉన్నది. ఉపపురాణాల్లో ప్రముఖమైనటువంటి గణేశ పురాణంలో కూడా దీని యొక్క విశేష వివరణ కనపడుతోంది. గజాసురుడు, సింధురాసురుడు, కమలాసురుడు మొదలైనటువంటి ఎంతోమంది రాక్షసులను స్వామి నిర్జించారు. ఆ విధంగా నమత్సురారి నిర్జరం అనేటువంటి యొక్క మాటకు ఆ యొక్క పురాణ గాథలన్నీ కూడా మనకు ఒకసారి స్ఫురింపజేస్తున్నారు శంకరులు. నతాధికాపదుద్ధరం, సేవించే వారి యొక్క ఆపదలను తొలగించేటువంటి వాడు. అధిక అనేటువంటి ప్రయోగం చేశారు ఇక్కడ. నత అధికాపదుద్ధరం అంటే ఎటువంటి పెద్ద ఆపదలనైనా కూడా గట్టెక్కించే స్వామిగా చెప్తూ ఆయన సర్వశక్తిమత్వాన్ని ఆచార్య శంకరులు ఇక్కడ మిగతా పదాల చేత నిరూపిస్తూ ఉన్నారు. సురేశ్వరం, దేవతలందరికీ ప్రభు అయినటువంటి వాడు. నిధీశ్వరం, సమస్త నిధులకు ప్రభువు, సమస్త సంపదలకు కూడా ప్రభువు ఆయన. ఆ విధంగా నిధీశ్వరుడు అయ్యాడు. అంటే కేవలం భౌతికమైనటువంటి సంపదలు అనే నిధులు మాత్రమే కాక సాధకులకు జ్ఞానం అనేటువంటి నిధిని కూడా ఇచ్చేటువంటి వాడు. కార్య సాధకుడికి తగినటువంటి శక్తిని ప్రసాదించి కార్యఫలము అనేటువంటి నిధిని కూడా ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నిధీశ్వరుడు అయ్యాడు. తర్వాత గజేశ్వరం అంటే గజముఖంతో ఉన్నటువంటి ఈశ్వరుడు. గణేశ్వరం, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి గణమునకు నాయకుడు, దేవ మనుష్య రుద్ర ఇత్యాది సమస్త గణాలకు కూడా ఆయన అధిపతి అని తెలియజేస్తున్నారు. మహేశ్వరం అంటే గొప్పవాడైనటువంటి ఈశ్వరుడు, అంటే అందరికంటే అధికుడు. నమో జ్యేష్ఠాజిత కనిష్ఠాజ చ అని రుద్రాధ్యాయం చెప్తోంది కదా, అందులో జ్యేష్ఠుడు ఈయనే అయి ఉన్నాడు. అంటే గణపతికి శివుడికి కూడా అభేదము అని మనం ఇక్కడ తెలుసుకోవలసి ఉంది. తనకంటే పైన ఎవరూ లేనటువంటి వాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనాయకైకనాయకం అని ఆ యొక్క పదానికి మళ్ళీ ఇక్కడ అన్వయమవుతోంది. అటువంటి గొప్పవాడైనటువంటి స్వామిని తమాశ్రయే అంటే స్వామి, అటువంటి గొప్పవాడైనటువంటి నిన్ను పరాత్పరుడివి అంటే అందరికంటే కూడా అధికుడు అనేటువంటి అర్థమే మళ్ళీ ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. ఆయన శాశ్వతత్వం కూడా ఇక్కడ మనకు కనబడుతోంది. జగత్కారణమచ్యుతమని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గణపతి అని అధర్వణ వేదం కీర్తిస్తోంది కదా. జగత్తు కారణమైనటువంటి వాడు అంటే జగత్తుకు ముందే ఉన్నటువంటి వాడు. అట్టి గణపతిని నిరంతరము నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అని ఆ 2వ శ్లోకంలో ఆచార్య శంకరుల వారు తెలియజేశారు. మొదటి శ్లోకంలో గణపతి యొక్క స్థూల స్వరూపాన్ని వివరించినటువంటి శంకరులు 2వ శ్లోకంలో ఆయన తత్వాన్ని కూడా చాలా వరకు వివరించారు.